అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. స్పీకర్ నిర్ణయం తీసుకున్న 5 అనర్హత పిటిషన్లపై హైకోర్టులో సవాల్ చేస్తామని బీఆర్ఎస్ న్యాయవాది మోహిత్ రావు స్పష్టం చేశారు. ఇంకా పెండింగ్ లో ఉన్న 5 అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోకపోతే స్పీకర్ కోర్టు ధిక్కరణ ఎదుర్కొంటారు అన్నారు. ఆధారాలు ఉన్నప్పటికీ స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని, సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకుని నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అన్నారు. ఏవైతే 5 పిటిషన్లు నిర్ణయం తీసుకున్నారో ఇప్పటి వరకు వాటిపైన హైకోర్టులో సవాల్ చేయడం ఉంటుంది. కానీ మిగతా 5 పిటిషన్లు ఉన్నాయి, ఏవైతే ఇంకా పెండింగ్ 5 పిటిషన్స్ ఉన్నాయో అది సుప్రీంకోర్టు కాగ్నిజెన్స్ తీసుకుంటుంది. ఆల్రెడీ కంటెంప్ట్లో నోటీస్ ఇష్యూ అయింది స్పీకర్ గారికి. సో తను 5 డిసైడ్ చేస్తే కంటెంప్ట్ పరిధిలో బయట ఉంటారు. ఒకవేళ కనుక 5 డిసైడ్ చేయకపోతే దట్ విల్ అమౌంట్ టు కంటెంప్ట్. మ్యాక్సిమం చీఫ్ జస్టిస్ గారి ధర్మస్థలం ముందే లిస్ట్ అవ్వడం జరుగుతుంది ఇది. అండ్ ఆల్రెడీ 5 పెండింగ్ ఉన్నాయి. లాస్ట్ టైం కూడా ఒక ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఫార్మర్ సీజేతో ఉన్న జస్టిస్ వినోద్ చంద్రన్ మళ్ళీ ఈ బెంచ్లో ఉండే అవకాశం ఉంటుంది. సో అది ఉంటుంది కాబట్టి వాళ్ళకి గుర్తుంటుంది లాస్ట్ టైం ఏం జరిగింది లాస్ట్ అకేషన్లోని. అండ్ సీనియర్ అడ్వకేట్స్ కూడా వాళ్ళ తరపున హామీ ఇవ్వడం జరిగింది, మేము 1 వీక్లో డెసిషన్ తీసుకుంటామని. సో అవన్నీ పరిశీలించి ఎందుకు డెసిషన్ తీసుకోలేదో చెప్పాల్సి ఉంటుంది. ఖండువా కప్పుకున్నది ఉంది అండ్ ట్రెజరీ బెంచ్లో కూర్చున్న ప్రూఫ్స్ ఉన్నాయి. ఇవన్నీ మేము సబ్మిట్ చేయడం జరిగింది. ఇవన్నీ చూసి సుప్రీంకోర్టే షాక్ అయింది, ఇంత మెటీరియల్ ఉన్నా కూడా ఎందుకు డిసైడ్ చేయట్లేదు స్పీకర్ టైమ్లీ అని. సో ఇవన్నీ మెటీరియల్ ఉంది, ఆ మెటీరియల్ పైన ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు, అసలు ఆ మెటీరియల్ కన్సిడర్ చేశారా చేయలేదా. సో దీనిపైన జ్యుడిషియల్ రివ్యూ కూడా ఉంటుంది. జ్యుడిషియల్ రివ్యూస్ లిమిటెడ్ రివ్యూ, కానీ కొన్ని ప్రిన్సిపల్స్ మీదనే ఉంటుంది, 3-4 సెక్టర్ దాని మీదనే ఉంటుంది జ్యుడిషియల్ రివ్యూ. సో అవి ఏం రాశారనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఇంత ఎవిడెన్స్ ఉన్నాక కూడా స్పీకర్ ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. సో అది అగ్రివేటెడ్ ఫార్మ్ ఆఫ్ కంటెంప్ట్ అవుతుంది. దానిపైన సుప్రీంకోర్టు తప్పక జోక్యం చేసుకుంటుంది అండ్ సుప్రీంకోర్టు డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది.